ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ని తీసుకుంటున్నాను అన్న ఉద్దేశం కంటే కూడా ఎక్కువగా తెలుగు టైమ్స్ అన్న ఫోర్సు ఇంకో పాయింట్లో రాలేదు నాకు. అందుకని తెలుగు టైమ్స్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది పెద్దవాళ్ళని కలిసాను, తెలుగు పెద్దవాళ్ళని. తెలుగులో అమెరికాలోను ఈ తెలుగు అంటే ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన అన్ని చోట్ల కూడా నేను అటెండ్ అయినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే తప్పు లేదు, మన భాషని వేరే చోటకి తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఆమోదయోగ్యమైన భాషలో చెప్పడం తప్పు లేదు అని వాళ్ళు కూడా అన్న తర్వాత నేను కూడా కొంచెం సరే నేను చేసిన పని తప్పు కాదు అని ఇంకా కాస్త ఉత్సాహంతో ముందుకెళ్ళాను. ఆ విధంగా రన్ చేసుకొస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పత్రికను? ఇది ఇప్పటికి 22వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను అండి. మార్చితో మళ్ళీ 22గా మళ్ళీ వార్షికోత్సవం చేస్తామన్నమాట. అమెరికాలో ఉన్న మొట్టమొదటి తెలుగు పత్రిక. అమెరికానే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత బయట అంటే అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన పత్రికగా చెప్పుకోవచ్చు. ఇది ఫోర్ట్ నైట్లీ 15 రోజులకు ఒకసారి వస్తుంది. 1వ తారీఖు 16వ తారీఖు వస్తుంది. అయితే కాలక్రమేణా 20 ఏళ్లలో తెలుగు టైమ్స్ పత్రిక ప్రింట్ ఎడిషన్తో పాటు ఈ పేపరు, అలాగే వెబ్సైట్ www.telugutimes.net వెబ్సైట్లో రోజుకి 50-60 న్యూస్ ఐటమ్స్ పోస్ట్ చేస్తాము. అందులో దాదాపు ఒక 20 దాకా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ గురించే ఉంటుంది. అక్కడ షికాగో తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే తానా వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా తానా అంటారు, ఆటా వాళ్ళు ఏం చేస్తున్నారు, అయితే అక్కడ సినిమాలు ఎలా ఆడుతున్నారు, అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ ఏ ప్రక్కన ఉన్నా కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అన్నది మన పత్రిక ద్వారా తెలియజేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చేస్తామండి.